తట్టుకోలేని కడుపు మంటొస్తుందా? సెకండ్లలో తగ్గించే టెక్నిక్ ఒకటుంది. తీరిక లేని పని, ఒత్తిడితో సతమతమయ్యే వారిలో కొందరు ఉన్నట్లుండి భరించలేని కడుపు మంటతో బాధపడుతూ ఉంటారు. కడుపులో మొదలయ్యే ఈ మంట క్రమంగా గొంతులోకి తన్నుకునొస్తున్నట్లు బాధ కలుగుతుంది. పైకి మామూలుగా కనిపించినా కడుపులో తట్టుకోలేని మంట, అగ్నిపర్వతాలు రగులుతున్నాయా అన్నంత బాధ, కంటి నిండా నిద్ర పట్టదు, స్థిమితంగా కూర్చొనివ్వదు. ఇదంతా అసిడిటీ మహిమ. సాధారణంగా మసాలా ఉన్న పదార్థాలు తిన్నప్పుడు, ఎక్కువ కారం ఉన్న పదార్థాలు తిన్నప్పుడు కడుపులో మంటొస్తుంది. మసాలా పదార్థాలు ఎంత తక్కువగా తింటే అంత మంచిది. లేకుంటే కడుపులో అల్సర్ వ్యాధి వస్తుంది. ఇదే కాలక్రమంలో క్యాన్సర్గా కూడా మారుతుంది. కడుపులో వచ్చే మంట గ్యాస్గా మారి అది గుండెల్లో నొప్పిగా కూడా మారుతుంది. ఈ రోజుల్లో రుచికరమైన ఆహారం కావాలంటే మసాలాలు ఉండక తప్పట్లేదు. కనుక మసాలా ఉన్న ఆహారం తినేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. మసాలా ఉన్న ఆహారం తిన్న వెంటనే నీళ్లు ఎక్కువగా తాగాలి, లేదా జీరా మజ్జిగను తీసుకున్నా సరిపోతుంది. జీలకర్రను బాగా వేయించి పొడి చేసి దానిని నీళ్లలో కలిపి తాగితే కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. పుదీనా ఆకులను తీసుకుని నమిలినా లేదా తినే ఆహారంలో దానిని కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుంది. ఒక పచ్చడి రూపంలో గాని, పుదీనా టీ గాని తీసుకున్నా కొంతవరకు కడుపు మంటను తగ్గించుకోవచ్చు. మాంసాహారం తిన్నప్పుడు కూడా కడుపులో మంట వస్తుంది. అప్పుడు తిన్న వెంటనే సోడా కానీ ఇతర పానీయాలు సేవించడం వల్ల కడుపులో మంట రాకుండా ఉంటుంది. విందు భోజనాలకు వెళ్ళినప్పుడు కూడా కడుపులో నొప్పి, మంట వస్తుంది. అప్పుడు స్వీట్ పాన్ తీసుకోవడం వల్ల కడుపులో ఉన్న ఆహారాన్ని అరిగేలా చేయడమే కాక కడుపులో వచ్చే మంట, గ్యాస్ వంటి వాటి నుంచి ఉపశమనం పొందొచ్చు. పైన మేము తెలిపిన చిట్కాల వలన తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు. అప్పటికీ మార్పు రాకపోతే వెంటనే డాక్టర్ను సంప్రదించడం శ్రేయస్కరం.